అన్న రాఘవరెడ్డి సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నిజంగా బ్యాచులర్కి అర్జున్ రెడ్డి నిజంగా ఫ్యామిలీ అందరికీ ఒక రాఘవరెడ్డి సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా వన్ మ్యాన్ షో చెప్పుకోవచ్చు. అన్న పర్ఫార్మెన్స్, యాక్టింగ్ స్టైల్ నిజంగా బాలబాబు గుర్తొచ్చాడు. జస్ట్ మీసం చూస్తూనే నిజంగా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అనిపించాడు. ఇట్లా కొట్టి ఇట్లా మీ చేయడం అట్లా కాకుండా చిన్న వన్ మ్యాన్ షో చూపించాడు. రాసి ఉంది నిజంగా. చాలా మంది అంటారు ఏంటంటే డాన్స్ వేనుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు, హీరో డైలాగ్ వేనుమా అది ఇరుకు. ఓవరాల్ సినిమా అనేది చాలా బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. 100% పెద్ద హిట్ అయిపోతుంది. డిసెంబర్ అన్న నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే తను చూసాం కదా, తన స్మైల్తో సినిమా మొత్తం గ్రాప్ చేసిన అన్న. సో నందితో అయితే నిజంగా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది. దీని అమ్మ వేరే లెవెల్ అన్నట్లు చూపించాం. ప్రతి సీన్ అన్న మనం ప్రతి ఒక్క యూత్ కరెంట్ అయితే మెయిన్గా అంటే మనం చూసే హాయిన సినిమా వేసాం. అంటే డాక్టర్ సంబంధించి ఒక కూతురికి ఎట్లా హ్యాండిల్ చేయాలో ఫాదర్గా రెస్పాన్సిబుల్ నాని వర్క్ చేశాడు. అదే జోనర్లో ఇది మన రాఘవరెడ్డి చాలా బాగా అనిపించింది అన్న. సూపర్, వేరే లెవెల్. నిజంగా డైరెక్టర్కి యాక్సెప్ట్ చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా దండం వేసి పూలు వేసి దండం ముక్కైంది. ప్రతి ఎలివేషన్ అన్న చాలా బాగా ఇచ్చాడు. అంటే ఒక సినిమా లాంటి ఫీలింగ్ మనకు వచ్చింది. చాలా బాగా నచ్చాడు. డైరెక్టర్ యాక్సెప్ట్ చెప్పాలి. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా అనిపించింది. వర్త్ మనం పెట్టే డబ్బులు వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. ఏ సినిమా చూసారండి అన్న? ఇంతకుముందే రాఘవరెడ్డి సినిమాకి వచ్చాను. ఇది నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా కానీ అసలు హైలైట్ ఉంది భయ్య. ఈ రాశి గారి ఎంట్రీ చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు వీళ్ళు. నందిత శ్వేత గారు కూడా తెలంగాణ స్లాంగ్లో ఇచ్చి పడేశారు అసలు. ఈ మధ్యలో బిత్రి సత్రి గారి ఎంట్రీ, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిది పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఒక ఐటమ్ సాంగ్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్ కానీ, ఆ ఫాదర్ ఇంకా మదర్, ఇది కొడుకు బాండింగ్, మదర్ బాండింగ్ చాలా బాగా చేశారు వీళ్ళందరూ యాక్టింగ్. చాలా రోజుల తర్వాత అసలు రాశి గారిని పర్ఫార్మెన్స్ చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి భయ్య. ఇలాంటి సినిమా మీరు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, చూడండి. ఖచ్చితంగా హిట్ కొట్టుతుంది మూవీ. చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా చూడండి కన్ఫర్మ్. విత్రి శెట్టి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇతను ఒక రౌడీ లాగా వస్తాడు, సడన్ గా వచ్చేసి ఫన్నీగా చేసే వారికి చాలా బాగుంటుంది భయ్య. ఇలాంటి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కానీ, ఆర్ఆర్ స్కోరింగ్ కానీ, ఐటమ్ సాంగ్ కానీ, ఆ మధ్యలో ఈ సెంటిమెంట్ సీన్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ది ఇంకా వాళ్ళ కూతురుది. అది చాలా బాగుంటుంది భయ్య. అందరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. హీరో యాక్టింగ్ చాలా బాగుంటుంది. లయన్ లాగా బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది భయ్య. థ్యాంక్ యూ. సార్ రాఘవరెడ్డి మూవీ చాలా బాగుంది. ఒక చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా. అలాగని టైటిల్ చూసి అందరూ ఏదో ఫ్రాక్షన్ అనుకుంటారు, కానీ ఇది ఫ్రాక్షన్కి సంబంధించిన సినిమా కాదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఎ సోషల్ మెసేజ్. ఇట్స్ అ గుడ్ మూవీ టు బి వాచ్డ్ బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి ఇస్ మాస్ మసాలా సినిమా. మీకు ఫైట్స్ కావాలా ఉన్నాయి, పాటలు కావాలా ఉన్నాయి, సెంటిమెంట్ కావాలా ఉన్నాయి, మీరు ఏం కావాలన్నా కూడా ఈ సినిమాలో ఉన్నాయి. పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా. తల్లి కొడుకు, పేరెంట్స్ రిలేషన్ అండ్ తండ్రి కూతురు సెంటిమెంట్, తల్లి కూతురు సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పాటు సొసైటీ కావాలని కోరుకునే ఒక క్రిమినల్ ప్రొఫెసర్ అండ్ ఫ్యామిలీ ముఖ్యమని కోరుకునే ఒక తల్లి, వీళ్ళిద్దరి మధ్య జరిగే వారు బాగుంటుంది. ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ బాగుంటుంది. వాళ్ళిద్దరు కలిసి సిచ్యువేషన్ బాగుంటుంది. టోటల్గా రాఘవరెడ్డి సూపర్. సాంగ్స్, మంగిలియర్ సాంగ్, ఐటమ్ సాంగ్ సూపర్. ఇరవై తీసింది ఆవిడ. డాన్స్ కూడా సూపర్ ఉంటుంది. ప్రతి పాట మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. సినిమా కూడా మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటాను. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. రాఘవరెడ్డి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. అన్న ఇప్పుడు నేను రాఘవరెడ్డి సినిమా చూసిన అన్న, చాలా వివత్సంగా ఉంది అన్న. సినిమా అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకైతే. సినిమాలో సార్ యాక్టింగ్, మళ్ళీ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ తీయడం కానీ, ఒక బిట్ చూడడం కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అన్న ఇది. చాలా బాగుంది అన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బిభత్సం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చెప్పాను కదా. ఎస్ అన్న, ఖచ్చితంగా. మామూలుగా లేదన్న, మళ్ళీ అడుగుతున్నా. నెక్స్ట్ మూవీ పైన వస్తున్నాయి మేడమ్స్ అయితే. బిభత్సం అన్న. ఇంట్లో మొదలపొడి గ్రామం చూసిన, మళ్ళీ సార్కి ఇంకా బిభత్సం ఫ్యాన్ అనుకో అన్న. అలా ఉంటుంది సార్ యాక్టింగ్ అయితే. సార్ని పదే పదే తిప్పుతుంటారు చూసావు, ఇలా బాలయ్యబాబు సినిమా చూసినట్టు అలా అనిపించింది నాకు. నెక్స్ట్ బాలయ్యబాబు సారే. మామూలుగా లేదన్న, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అజయ్ ఘోష్ గారి సినిమా. బిభత్సం అన్న, బిభత్సం. సాంగ్స్ కూడా హైలైట్ అన్న. అందులో ఒక పబ్బు సీన్ ఉంటుందన్న, మామూలుగా అది లేదు, భలే ఉంది. ఓకేనా. మొత్తానికి అయితే సార్ అయితే సినిమా ఫ్యామిలీతో సినిమా అన్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది అన్న. 5కి 5 అన్న, 5కి 5 అన్న. బాగుంది సినిమా, బాగుంది. మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీ సినిమా. రాఘవరెడ్డి సినిమా సూపర్. ఈ కొత్త సంవత్సరంలో కొత్త కాన్సెప్ట్తో తీసిన, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా.
మొత్తం ఫ్యామిలీ డ్రామా యాక్షన్ సార్ది మొత్తం యాక్షన్ మొత్తం ఇది కాలేజ్ కాన్సెప్ట్ అయితే డ్రగ్స్ దాని గురించి మన సార్ మొత్తం అన్న మొత్తం యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్తో మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది టైటిల్ ఎంత కమర్షియల్గా ఉందో సినిమా కూడా అంతే కమర్షియల్గా ఉంది. ఫస్ట్ నుంచి కామెడీ దగ్గర నుంచి ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి ఫైట్స్ దగ్గర నుంచి అన్నీ బాగా తీసుకెళ్లారు. సినిమా అయితే ఒక్క నిమిషం కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా చూడండి రాఘవరెడ్డి. థ్యాంక్ యూ. మూవీ బాగుంది బ్రదర్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం, అట్లా మ్యారేజ్ లైఫ్ పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవడం, అట్లా విడిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, అట్లాంటి ఒక కాన్సెప్ట్ మీద ఈ హీరో గారు మన సంజీవ్ మేగోటి డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమా తీశారనమాట. దీంట్లో మీకు ఫ్యామిలీ సెంటిమెంటు ప్లస్ మీకు థ్రిల్లింగ్ ప్లస్ యాక్షన్, ఆ ఫైట్ సీన్స్ ఉంటాయి బ్రదర్, ఆల్మోస్ట్ అద్భుతంగా ఉంటాయి. ఆ గన్ ఫైరింగ్ ఉంటుంది లాస్ట్ సీన్లో, మీకు ఇంకొక 2 మినిట్స్లో మూవీ అయిపోతుందంటే ఒక గన్ ఫైరింగ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ బ్రదర్. మీరు ఆ ఒక్క సీన్ కోసం మీరు మూవీ థియేటర్కి వెళ్ళొచ్చు. ఆ ఫైటింగ్ సీన్స్ ప్లస్ మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది బ్రదర్, అద్భుతమైన డైరెక్షన్ బ్రదర్, అద్భుతమైన డైరెక్షన్. ఆ ఐటమ్ సాంగ్ చూడండి 100% బాగుంటుంది. ఈ మూవీ చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ కామెడీ ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటుంది. 100% రాఘవరెడ్డి మూవీ చూడండి, రివ్యూ ఇవ్వండి, ఎంజాయ్ చేయండి. ఎలా చేస్తారన్న 5 అవుట్ ఆఫ్ 5 బ్రదర్, తగ్గేదే లేదు. మీరు ఒకసారి మూవీ చూడండి, మీరే జెన్యున్ రివ్యూ ఇస్తారు. రాశి గారు 100% బ్రదర్, ఈ మూవీ టాప్ లేపుతుంది. ఈ మూవీ 100% వాళ్ళ క్యారెక్టర్ లేపుతుంది. ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంచుమించు వాళ్ళకి 100% ఇచ్చేసారు. వాళ్ళు 100% యాక్టింగ్ ఇచ్చారు. 100% ఆ టైమింగ్ ఉంటుంది చూసారా, ఈ మన మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ హీరో డిపార్ట్మెంట్కి వాళ్ళు మామూలుగా వాళ్ళ టైమింగ్, వాళ్ళ పంచువాలిటీ, వాళ్ళ డైలాగ్ డెలివరీ 100% ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత జెన్యున్ రివ్యూ మీరే సోషల్ మీడియాలోకి వచ్చి జెన్యున్ రివ్యూ కూడా ఇవ్వండి. 5కి అవుట్ ఆఫ్ 5 మీరు ఏదైనా తగ్గిందంటే అప్పుడు అడగండి. 100% కంగ్రాచులేషన్స్ ఫర్ మూవీ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న రాఘవరెడ్డి మూవీ? అద్భుతం అన్న, 100కి 100. అసలు డైరెక్షన్ ఒక రేంజ్లో ఉంది. హీరో అయితే ఇంకా మామూలుగా బాలయ్య బాబుని చూసినట్లే ఉందన్న, హైలైట్ సూపర్. సినిమాలో మీకు హైలైట్ సీన్ ఏమనిపించింది? హైలైట్ సీన్ లాస్ట్లో గన్ ఫైరింగ్ అన్న, అద్భుతంగా ఉంటుంది అది. ఆ తర్వాత బిత్రి సత్తి శ్రీనివాస్ రెడ్డి కామెడీ హైలైట్ చేశారన్న. ఇంకా అజయ్ ఘోష్ గారు యాక్టింగ్ ఎలా? బీభత్సం అన్న, అసలు గుండు బలి కొట్టాడు అందరు, అట్లా ఉంటుంది అన్న. ఇంకా రాశి గారి కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీతో. డెఫినెట్లీ అన్న, సూపర్. రాశి గారు అద్భుతంగా చేశారు. నందిత శ్వేత కూడా అద్భుతంగా చేసిందన్న. శివ గారికి హ్యాట్రిక్ పడింది అనుకోవచ్చు. అనుకోవచ్చు అన్న, ఎందుకంటే సినిమా కంటే ఇది ఇంకా అద్భుతంగా ఉందన్న. డైరెక్షన్ పరంగా కానీ డైలాగ్స్ పరంగా డైలాగ్స్ అద్భుతంగా రాశారన్న. ఎవరు రాశారో తెలీదు, అద్భుతంగా ఉన్నాయన్న. అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? హైలైట్ అన్న. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక మైల్గా అనుకోవచ్చు అన్న. దీనికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా? ఫ్యామిలీ మొత్తం అందరూ చూడవచ్చు అన్న. తండ్రి కూతురికి మధ్య ఎమోషన్ని పెద్ద బాగా బిల్డప్ చేశారన్న. అదే సాంగ్స్ ఎలా? సాంగ్స్ సూపర్ అన్న. ఐటమ్ సాంగ్ అయితే ఇంక బీభత్సంగా ఉంటుంది అన్న, అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్ 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఇస్తాను. అద్భుతంగా ఉంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు మళ్ళీ. థ్యాంక్స్ అన్న. రాఘవరెడ్డి సినిమా అయితే చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. ఒక తండ్రి కూతురిని ఎలా పెంచాలి, సొసైటీ ఎలా ఉంది, వాళ్ళ నుంచి ఎలా కాపాడాలనే ఉద్దేశంతో సినిమా తీశారు. డైరెక్టర్ గారు సినిమాని చాలా బాగా చేశారన్న. మేమంతా దీన్ని ఆదరిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాము. అంటే ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు కూడా తీయచ్చా అనే విధంగా మన సినిమాని చాలా డెవలప్మెంట్ చేశారు. ఎమోషన్స్ అయితే ఫ్యామిలీ డ్రామా, అసలు ప్రతి కుటుంబం పడే ఆవేదన ఏ విధంగా ఉంటుందో దాన్ని ఆ విధంగా చూపించారు. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. ఆ డైరెక్షన్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కామెడీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసే విధంగా ఉంటుందన్న. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కంబ్యాక్ అంటే ఆమె అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకలాగా ఉంటుందని కోరుకుంటున్నాను. వాళ్ళ జోడీ కూడా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శివ గారు నందిత శ్వేత గారు యాక్టింగ్ ఎలా ఉంది? వాళ్ళ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉంది, బ్రైట్ ఫ్యూచర్. 5కి 5 ఇవ్వచ్చు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఫ్యామిలీని ఆకట్టుకుంటుంది కాబట్టి నేను చేస్తాను. ఎలా ఉంది సార్ రాఘవరెడ్డి మూవీ? సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది సార్. సినిమా బాగుంది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. నిజ జీవితంలో తండ్రి కూతుళ్ళు ఎలా ఉంటారో బయట ఆ విధంగా చూపించారు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగ్గిపోతుంది గ్యాప్ని, మళ్ళీ జనరేషన్ కోసం గుర్తు చేయడం కోసం డైరెక్టర్ గారు
మంచి సెంటిమెంట్ ఎన్నుకొని తీశారు. డైరెక్షన్ సూపర్ డూపర్గా ఉంది. సినిమా కూడా ఇప్పుడు యూత్కి బాగా సరిపోయే విధంగా ఉంది. రాశి గారి కంబ్యాక్ అనుకోవచ్చా సార్? బాగుంది. రాఖీ గారికి ఏమంటే మంచి ఆర్టిస్ట్ కాబట్టి బాగానే ఉంది. రియల్ ఎంట్రీ కూడా బాగానే ఉంది. శివ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది. కొత్త ఆయన కానీ బాగానే చేశాడు. హీరో గారు కూడా బాగానే చేశాడు. ఐటమ్ సాంగ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా అన్నింటిని కూడా చాలా గొప్పగా తీశారు, వెరైటీగా తీశారు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం సరిపోయిన సినిమా. రాఘవరెడ్డి సూపర్, టోటల్గా సూపర్ డూపర్ హిట్. 5 రేటింగ్ ఎంత ఇస్తారు సార్? అది నా రాఘవరెడ్డి మూవీ ఎలా బాగుందన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. హీరో గారు కూడా చాలా బాగా చేసిండు. 1 మ్యాన్ షో లాగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ రాశి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ అంతా బాగుంది. స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగుంది అండ్ స్టోరీ బాగుంది. తర్వాత మెసేజ్ ఓరియంటెడ్, ఈ జనరేషన్ ఎలా ఉంది కానీ ఎలా ఉండాలి అని కానీ, తర్వాత ఫాదర్ అండ్ డాటర్ అఫెక్షన్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఒక ఏజ్కి పరిమితం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు ఫ్యామిలీ తోటి అందరూ కూడా వచ్చి చూడదగ్గ సినిమా కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి రాఘవరెడ్డి సినిమాను చూడాలని కోరుకుంటున్నా. అలాగే ఇందులో బిత్తిరి సత్య గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేసి కామెడీ చాలా బాగుంది. సో ఒక్కటే కాకుండా అందరూ అంతా ఒక కలగుర రంపగా మొత్తం అన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. యాక్షన్ అంతా చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఏం నచ్చింది సార్? హైలైట్ సీన్ అంటే ఏం చెప్తారు సినిమా? ఈ హీరోయిన్ హైలైట్ అండి సినిమాలో. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. కనెక్ట్ అయ్యారా సినిమా? కనెక్ట్ అయ్యాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. It's a wonderful movie, lot of expressions, family drama, and moral also is there very much. And youngsters have a lot of whistles they played. They enjoyed every bit of movie. No boredom. I wish all the success to both the producer and actors. థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్? Sorry? Yes. All people are sitting to their chair, stuck to their chair. No boring. They could able to enjoy every film, every frame, and no repetition of dialogues. Excellent. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం సినిమా చూసారా? రాఘవరెడ్డి ఎలా ఉంది? ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఈ జోనర్లో చాలా సినిమాలు వస్తుంటాయి. రాఘవరెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ప్రొడ్యూసర్ కమ్ హీరో కింద సంజీవ్ గారి డైరెక్షన్ కూడా ఫ్యామిలీకి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ దీంట్లో ఒక కిస్ట్ లాస్ట్ రివీల్ చేసింది ఏంటంటే పేరెంట్స్ కేర్ తీసుకుంటేనే మన పిల్లలు జాగ్రత్తగా సొసైటీలో ఎదగగలుగుతారన్న మెసేజ్ అనేది చాలా అద్భుతంగా చూపించారు. బట్ ఇలాంటి కంటెంట్స్ రావడం అనేది చాలా వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్దపీట వేసే విధానంగా యాక్షన్ సన్నివేశాలు తగ్గట్టుగా అజయ్ జోష్ గారు కానీ, అజయ్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ ఇలాగ ప్యాడింగ్ ఆర్టిస్టులతో కూడా మన రాశి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ ఏంటి అనేది ఒక మంచి లీడ్ ఇచ్చారు చిల్డ్రన్స్ మీద. ఆడపిల్ల ఉంటే ఏ కేర్ తీసుకోవాలి, బాధ్యత ఏ రకంగా తీసుకోవాలి అనేది స్క్రీన్ మీద చూస్తుంటే రియల్ లైఫ్ ఫేస్ చేసే ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది. నైనితా శ్వేత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆవిడ నటన కూడా చాలా అద్భుతంగా, చాలా యాక్టివ్గా తెలంగాణ స్లాంగ్లోనే కాకుండా ఇటు ఆంధ్ర తెలంగాణ ఒకటే అన్న మెసేజ్ అనేది చాలా బాగుంది. మన ప్రొడ్యూసర్ హీరో గారు కూడా దగ్గరగా ఉన్నారు. దీన్ని చాలా ఆడియన్స్ కూడా కనెక్టెడ్గా బాగా మౌత్ టాక్తోనే మంచి ఒక విజన్ ఉన్న మూవీగా దీనికి రెస్పాన్స్ రావచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ రాఘవరెడ్డి గారు. ఏం సినిమా చూసారా? రాఘవరెడ్డి అనే సినిమా చూశానన్న. సినిమా అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఒక రియాలిటీకి దగ్గరగా ఉందన్నమాట. చాలా ఎమోషన్స్ ఇందులో తెలిపారు అనమాట. ఒక తల్లిదండ్రులు గొడవ పడడం వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతారో, ఎంత దూరం అవుతారో, వాళ్ళ ఫ్యూచర్ అంటే సొసైటీలో ఎలా బతకగలరు అనేది బాగా చూపించారు. బట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రొడక్షన్ హీరో శివ గారు, కట్టమనేని గారు, ఆయన చాలా ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగానే కథను కూడా ఎంచుకున్నారు. బట్ ఫుల్ మాసీ కట్అవుట్ అనమాట. యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఇంకా మాసీ కట్, ఒక స్టార్, ఒక మాసీ హీరో అన్నమాట. దానికి మా సినిమా బట్ ఎలాంటి సాఫ్ట్ సినిమాలు కాదు, ఫ్యామిలీకి దగ్గరగా. అలాగే రాశి గారిని తీసుకున్నారు. ఆవిడ యాక్టింగ్ కానీ, నందిత గారు యాక్టింగ్ అయితే సూపర్ అన్న. నందిత గారు అండ్ శివ గారు ఇద్దరు వైపున కూడా 1 మ్యాన్ షో అనమాట. ఇద్దరు నుంచి కూడా చాలా బాగా లీడ్ చేశారు సినిమాని. అలాగే ఎమోషన్స్ చాలా తెలిపారు. అలాగే రఫాగా నందిత గారు సూపర్ యాక్ట్ చేశారు. అలాగే శివ గారు ఫైట్ సీన్స్లో కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ తీశారనమాట. ఒక స్టార్ డైరెక్టర్ డీల్ చేయాల్సిన హీరో అన్నమాట మన శివ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ, ఇంటర్వల్ సస్పెన్స్ కానీ అంతా కూడా ఫ్యామిలీస్కి అండ్ యూత్కి, లవర్స్కి అదే ఇబ్బంది కలగకుండా, ప్రతి ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తాం, కామెడీని ఎంజాయ్ చేస్తాం. ప్రవీణ్ గారు కామెడీ, బెత్తిరి శెట్టి గారు, అడవి ఘోష్ గారు కామెడీ అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎమోషనల్గా కూడా చాలా టచ్ చేసింది. సో రాఘవరెడ్డి గారి సినిమా, రాఘవరెడ్డి అనే సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఇది చిన్న సినిమా, పబ్లిసిటీ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. చాలా చాలా బ్లాక్ బస్టర్ మూవీ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ రాఘవరెడ్డి సినిమా? చాలా బాగుందమ్మా. ఏం నచ్చింది సార్? స్టోరీ చాలా బాగుంది.
అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, సస్పెన్స్ అంతా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. హైలైట్ సీన్ అంటే అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది, అన్నీ కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది, ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా గొప్పగా ఉంది, బాగుంది, చాలా బాగుంది సినిమా. మేడం రాఘవరెడ్డి చాలా బాగుందండి. ఆ మూవీలో మీకు హైలైట్ సీన్స్ తండ్రి కూతురు సెంటిమెంట్ బాగుంది. సార్ యాక్టింగ్ ఎలా చాలా బాగుందండి, ఎమోషన్స్ అన్ని చాలా బాగా పండించారు సార్. నందిత శ్వేత గారి యాక్టింగ్ బాగా చేశారండి. రాశి గారు కమ్బ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీతో. డెఫినెట్గా అండి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ చాలా బాగుందండి, అన్నీ ఉన్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. సార్ ఈ మూవీతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారనుకోవచ్చా? ఏమండి డైరెక్టర్ గారు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఆ హీరోకి అంతే అండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుందండి, థియేటర్ చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూసిన రాఘవరెడ్డి సినిమా చాలా అంటే చాలా బాగుంది. యూత్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అన్న. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అసలు మామూలుగా లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు కాదు, అసలు ఏదైనా చెప్తున్నా. ఇంత మంచి సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా December 31 ఇంత మంచి సినిమా అంటే రాఘవరెడ్డి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి డౌట్ లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన హీరో గారు ఉన్నారు అన్న, మామూలుగా చేయాలన్న, సూపర్ వండర్ఫుల్. నిజంగా సినిమా అంటే అరుపులు మామూలు అరుపులు కాదు, నిజంగా చాలా బాగుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య ఉన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అయ్యా. సెంటిమెంట్ పెట్టిందే పేరు రాఘవరెడ్డి. ఏమన్నా యాక్టింగ్ అన్న, నీ యాక్టింగ్ చల్లకుండా అబ్బా 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 అబ్బా, యూత్ మాస్ క్లాస్ ఆడియన్స్కి మత్తెక్కిచ్చేసావు. చాలా అంటే చాలా బాగుంది. ఒక సినిమా గురించి చెప్పాలంటే ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతం, మరో లెవెల్ అనుకోవచ్చు. చాలా ఎనర్జీగా ఉందన్న. సినిమా చూసినంతసేపు అయితే ఇలా కూర్చోబెట్టేసింది థియేటర్లో, చాలా బాగుందన్న. అలాగే డ్రగ్స్ గురించి కూడా ఇంత అద్భుతంగా చూపిస్తాం మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే చాలా సినిమాలు వస్తాయి కానీ ఒక డ్రగ్స్ గురించి జెన్యున్ ఇంత అద్భుతంగా చూపించడం అనేది చాలా బాగుంది. అసలు కాలేజ్ యూత్ ఎలా చెడిపోతారు, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అనేది అద్భుతంగా చూపించచ్చు. ఇంకో లెవెల్లో ఉంది. డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్యా. అసలు డైరెక్షన్ అంటే ఇలా ఉండాలనుకున్నట్టుంది, సూపర్గా ఉంది. ఒక్కొక్క సీన్ చూస్తున్నంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అల్టిమేట్గా చూపించేశారు, చాలా బాగుంది. అలాగే నందిత శ్వేత గారు అసలు ఏంటని మీ గ్లామర్తో పాటు మా హీరో మాస్ క్లాస్ మా దద్దరిల్లిపోయిందన్నమాట. అరుపులే థియేటర్లో చాలా బాగుంది బ్రదర్. ప్రతి ఒక్కరు ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటి అని ఆలోచనలో ఉంటారు. రాఘవరెడ్డి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమా మిస్ అయితే మీ లైఫ్లో ఏదో మిస్ అయినట్టుంటుంది, చిన్న కొరతలు ఉంటుంది. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. చాలా అద్భుతమైన సినిమా. థ్యాంక్ యూ సార్, ఒక మంచి సినిమా అందించారు. బ్రో రాఘవరెడ్డి సినిమా చూసా బ్రో, చాలా బాగుంది బ్రో. మూవీ పరంగా కానీ మ్యూజిక్ పరంగాను చాలా బాగుంది. మీరు కూడా మీ దగ్గర ఉన్న థియేటర్లో అందరు వెళ్ళి చూడాలనుకుంటాను. సినిమా అయితే చాలా బాగుంది, సినిమా పరంగా కానీ, రాఘవరెడ్డి గారి యాక్టింగ్ పరంగా కానీ. సాంగ్స్ బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి అన్న. బాగుందన్న అన్న, బాగుందన్న. ఫ్యామిలీ పరంగా కానీ అన్ని బాగా, సినిమా అయితే బాగా ఎంజాయ్ చేశాను అన్న. థ్యాంక్ యూ అన్న. రాఘవరెడ్డి సినిమా చూసినా చాలా చాలా బాగుంది అన్న. నిజంగా అంటే ఒక హీరోయిన్ మాత్రం తెలంగాణ లాంగ్వేజ్ మాత్రం చించి వాడేసింది. అది కాక కంటెంట్ మాత్రం చాలా బాగుంది. ఒక కాలేజ్ గురించి, కాలేజ్లో పిల్లలు ఎట్లా చెడిపోతారు అన్నది కళ్ళకు కట్టినట్లు చూపించడం అయితే చాలా మంచిగా అనిపించింది అన్న. ఇంకొకటి తండ్రి కూతురు కానీ, హస్బెండ్ వైఫ్స్ విడిపోయే కొన్ని సిచ్యువేషన్లు ఏ విధంగా అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది చాలా చాలా చక్కగా చూపించడం జరిగింది. సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి అన్న. ఒక మంచి కంటెంట్ అయితే సినిమాలో రాఘవరెడ్డిలో నాకైతే మంచిగా అనిపించింది. ఎవరైనా మీ దగ్గరలో ఉన్న థియేటర్ చూడరు, తెలంగాణ లాంగ్వేజ్లో మాత్రం నందిత శ్వేత చించి వాడేసింది. యాక్టింగ్ కానీ ఆమె ప్రతి ఫ్రేమ్లో మాత్రం చించేసింది. హీరో గారు అయితే రాఘవరెడ్డి అంటే ఇంకా రాఘవరెడ్డి అన్న రేంజ్లో చేసిండు. ఆయన ఒక లెక్చరర్గా కానీ చాలా చాలా సూపర్గా అనిపించింది నాకైతే. సినిమాలో మంచి మెసేజ్ ఉంది భయ, మంచి కంటెంట్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నిజంగా అంటే మీ దగ్గరలో ఉన్నప్పుడు మీ దగ్గరలో థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇట్లాంటి సినిమా చూసినప్పుడు మీరు కూడా ఎవరికైనా చెప్పగలుగుతారు. ఒక మంచి మెసేజ్ ఉండాలి అన్నిటికంటే. ఒక సినిమాలో మెసేజ్ ఉన్నప్పుడు మనకి అనేది అది ఉపయోగపడుతుంది సినిమాలో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. రాఘవరెడ్డి ఎవరైనా దగ్గర ఉంటే థియేటర్లో వెళ్ళి చూడండి, చాలా మంచి కంటెంట్ ఉంది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి సినిమా సూపర్ అండి, సూపర్గా యాక్ట్ చేశారు హీరో శివ గారు, నందిత దాస్ గారు సూపర్గా చేశారు. సినిమా ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఫుల్ ఫైట్స్ చాలా చాలా సూపర్గా ఉంది. నందిత పర్ఫార్మెన్స్ సూపర్ అండి. హీరో శివ గారిది సెంటిమెంటల్ పరంగా, ఫైట్స్ పరంగా ఆయన అసలు ఈ కొత్త సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ కొడతారు. ఇది 100%. ఇది
ఏమండి సాంగ్స్ కూడా అదిరిపోయినాయండి. సాంగ్స్ కూడా ఎక్కడికక్కడికి సెంటిమెంట్ పరంగా ఎక్కడికక్కడికి ఆడియన్స్కి ఆహ్లాదకరంగా వినోదంగా కూడా ఎక్కడెక్కడ సెంటిమెంట్ పరంగా అందరికీ రాశి గారు కూడా చాలా చాలా సూపర్గా చేశారండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ.